బాజీ గారు, నిదా ఖాన్ అండ్ తౌసిఫ్ వీళ్ళిద్దరు కూడా ఏంటంటే దేవర్ ఎలిజెడ్లీ వాళ్ళు ఇన్సల్టింగ్ హిందూ డైటీస్ అండ్ హిందూ ప్రాక్టీసెస్. అదంతా క్లియర్గా ఉంది ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో. అండ్ ఇంకా ఏంటంటే మోకాళ్ళ పైదాకా చీర లాగారు అనే మాట కూడా అందులో ప్రస్తుతం. ఇదంతా ఏంటంటే విక్టిమ్స్ వాళ్ళు చెప్పినవే. 40 రోజుల పాటు జరిగిన ఈ మొత్తం అండర్ కవర్ ఆపరేషన్లో బయటపడ్డ నిజాలు. వీళ్ళు చెప్పారు కదా అని పోలీసులు వెంబడే ఎఫ్ఐఆర్లు ఏం కట్టలే అక్కడ. ఇవన్నీ చెక్ చేసుకొని అన్నీ స్పెసిఫిక్గా ఇవి నిజాలో కాదో అయిన తర్వాత వచ్చిన కార్పొరేట్ సంస్థల దాకా వచ్చిన దాన్ని నేను కార్పొరేట్ జిహాద్ అని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు అన్నారు. సో ఇది చాలా ప్రమాదకరమైన వ్యవహారం. మనం ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ చూసిన తర్వాత షేక్ బాజీ గారు ఇప్పుడు జైషే మహమ్మద్ తన ప్లాన్ బి అమల్లోకి తీసుకొచ్చింది. సామాన్య నిమ్న వర్గాలకు చెందిన ముస్లిం సమాజంలోని పిల్లల్ని కాకుండా ఈసారి టార్గెట్ చేసుకుంది. వైట్ కాలర్ బాగా వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని పూర్తిగా వాళ్ళ మైండ్ సెట్ని మార్చేసేవారు. మహిళా విభాగానికి చీఫ్గా ఉన్నామే ఈ మొత్తం ఆర్గనైజ్ చేసింది. మన అదృష్టం కొద్దీ దాన్ని బస్ చేశారు. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది అప్పటికి కూడా, దాన్ని బస్ చేశారు. ఇప్పుడు ఇదేంటి కార్పొరేట్ సంస్థల్లోకి జొరపట్టు. ఏంటంటే ఇప్పుడు మతాల్లోకి మార్చేసినంత మాత్రం ఏమన్నా మొత్తం ఇస్లమైజ్ అయిపోతుందా ఇండియా మొత్తం? అంటే అలాంటి కాన్సెప్ట్ తోటి ఆ రెండు సంస్థలు పనిచేస్తున్నాయి. రెండేంట్లేండి కానీ ఇంకా చిల్లర మల్ల రూపులో 10-15 ఉంటాయి. ప్రధానంగా రెండు పనిచేస్తాయి. వాసుదేవన్ గారు, ముందుగా మీకు మన 99 వీక్షకులకి ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభోదయం అండి. నమస్కారం అందరికీ. ఇప్పుడు మతములన్నీ మార్చిపోవును, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును అని గురజాడ గారు 150 సంవత్సరాల క్రితమే చెప్పిన ఆయన కళ, ఆయన మాట ఇవాటికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా కానీ ఇవాళ రాజకీయాల్లో మతం రంగుతో పులుముకొని మతం పేరు పెడితే రాజకీయాలు జరగడం చాలా శోచనీయం, దురదృష్టకరం అండి. ఇప్పుడు ఏదైతే నాసిక్ లో టీసీఎస్ కంపెనీలో జరిగిన ఈ ఉదంతం ఏదైతే ఉందో దీని మీద ప్రోబ్ జరుగుతోంది. సిట్ వేశారు, విచారణ జరుగుతుంది. మిత్రుడు రవికుమార్ గారు అన్నట్లుగా మరి కొంతమంది బాధితులు కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ నమోదైన. ఎఫ్ఐఆర్ అన్నది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే. అది నిజాలేంటి, దాంట్లో నిజంగా ఏం జరిగింది, ఇది ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థీకృత నేరంగా జరుగుతుందా లేకపోతే వ్యక్తిగతంగా అక్కడి వరకే పరిమితమైందా అనేది ముందుగా నిర్ధారణ అయిన తర్వాత మనం ఏదైనా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇది ఏ రకంగా మారుతుందంటే ఒక మతపరమైన ఒక 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 ప్రచారం, ఒక మతాన్ని, ఇస్లాం మతాన్ని, ముస్లిం మతాన్ని ఒక టార్గెటెడ్ చేసే దిశగా పయనిస్తుంది టీసీఎస్ నాసిక్ కు సంబంధించిన ఉదంతం. నేను ఒకటే అడుగుతున్నాను వాసుదేవన్ గారు, టీసీఎస్ సంస్థ దేశంలో 50 నగరాల్లో 50 చోట్ల సెంటర్స్ నడుపుతుంది. ముఖ్య హైదరాబాద్ లో ఉంది, బొంబాయిలో ఉంది, చెన్నై, అనేక చోట్ల పెద్ద నగర ఢిల్లీలో సహా. మరి ఇలాంటి ఉదంతాలు టీసీఎస్ సంస్థలో జరిగిన ఇట్లాంటి ఉదంతాలు వేరే 50 దాంట్లో నుంచి బయటకి రాలేదు కదా ఇప్పటి వరకు కూడా. టీసీఎస్ ఒకటే కాదండి, కార్పొరేట్ సంస్థలు అనేకం ఉన్నాయి. ఈ దేశంలో ఐటీ రంగంలో పనిచేస్తున్న అనేక సంస్థలు ఉన్నాయి. మరి ఈ సంస్థల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కడా కూడా బయటకు రాలేదు కదా. ఒక్క నాసిక్ లోనే ఇవాళ బయటకు వచ్చింది. మరి ఇప్పటికే ఇది ప్రచారం జరుగుతూ కొన్ని రోజులుగా మరి దేశం అంతా కూడా చర్చకి అవకాశం ఇచ్చిన ఈ ఉదంతం ఇప్పటికే మరి ఇలాంటి ఉదంతాలు కనుక ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా జరుగుతున్నట్టయితే కనుక ఈ పాటికే చాలా అంశాలు బయటకు వచ్చేవి. షేక్ బాజీ గారు, నాది ఒకే ఒక ప్రశ్న, మీరే చెప్తారు. అంటే బాధితులందరూ కావాలని చేశారు ఈ ఆరోపణలు. అక్కడ ఎక్యూజ్డ్ అందరూ శుద్ధపోసలు, విశుద్ధ వర్తనలు. వినండి, మీరే చెప్తారు వినండి, నా ప్రశ్న వినండి. ఎక్యూజ్డ్ అందరూ శుద్ధపోసలు, విశుద్ధ వర్తనలు, పులు కడిగిన ముత్యాలు. బాధితులందరూ వాంటెడ్ గా పోలీసు చేతిలో పప్పెట్స్ అయ్యి ఆరోపణలు చేశారు. అది మీరు అనాలనుకున్నారు, అంతేనా? నేను అలా అనుకోవట్లేదు. అది జరిగి ఉండొచ్చు. అది యాక్చువల్ గా జరిగి ఉండొచ్చని విక్టిమ్స్ ఒకసారి జరిగి ఉండొచ్చని అలా తీసిపారేస్తారేంటి? మీరు అడ్డుపడబాకండి, చెప్పనండి. ఇప్పుడు ఇవాళ కార్పొరేట్ సంస్థల్లో ఒక్క టీసీఎస్ అని కాదండి, ఇన్ జనరల్ గా మనం కామన్ నోషన్ తోటి కనుక ఒక్కసారి పరిశీలిస్తే కనుక సెక్సువల్ హెరాస్మెంట్ అనేది కార్పొరేట్ సంస్థల్లో క్వైట్ నేచురల్ గా జరుగుతుంది వాళ్ళ సమాజంలో. ఒక్కసారి పరిశీలిస్తే అండర్ కవర్ ఆపరేషన్ ఎలా అయితే టీసీఎస్ లో చేశారో అలా మీరు సెలెక్టెడ్ గా 10 సంస్థలు తీసుకొని చేయండి, జరుగుతుంది. అది అలా జరుగుతుంది. వాళ్ళ సమాజం ఒక భ్రష్టు పట్టే పరిస్థితుల్లో ఉంది. ఇవాళ కార్పొరేట్ సంస్థల్లో మరి వీకెండ్
వీకెండ్స్ లో జరిగే వ్యవహారాలంటే మనం వింటున్నాం. ఇవాళ ఇది నేనేమనుకుంటున్నానంటే వ్యక్తిగతంగా అక్కడ జరిగి ఉండొచ్చు, నేను జరగలేదు అంటలేదు, విక్టిమ్స్ ఉన్నారు, అది పరిశీలించాలి. నిజంగా జరిగుంటే ఖచ్చితంగా నరికేయాలి, వాళ్ళని శిక్షించాల్సిందే. బలవంతపు మత మార్పిడులు కానివ్వండి, సెక్సువల్ హెరాస్మెంట్ కానివ్వండి, అట్లాగే ఇలాంటి ఏదైతే ఆరోపణలు టీసీఎస్ నాసిక్ లో వచ్చినాయో అవి ఖండించదగినవి. ఎవరు ఒప్పుకోరు, ఏ పార్టీ ఒప్పుకోదు, మా సభ్య సమాజంలో ఎవరు కూడా అంగీకరించే అంశం కాదు. ఇవాళ మత స్వేచ్ఛ ఉంది, ఎవరైనా ఏ మతంలోకి వెళ్ళొచ్చు ఇష్టం ఉంటే. బలవంతంగా మార్పట ప్రలోభాలు పెట్టడం, ఉద్యోగాలకు ప్రమోషన్ ఇస్తానంటాం, ఇంకో రకంగా చేయడం అనేది చాలా తప్పు. దానికి మన దేశంలో దానికి తావు లేదు. నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఖండిస్తున్నాను. అటువంటి అవకాశాలు ఇవ్వకూడదు. అలా జరిగితే కనుక కఠినంగానే శిక్షించాలి. ఇవాళ చట్టాలు ఉన్నాయి, ఇవాళ మత మార్పిడిని ప్రొటెక్ట్ చేయడానికి రాష్ట్రాల వారీగా చట్టాలు ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా మరి చట్టాలు కరెక్ట్ గా అమలు జరగటంలో. మీరు ఒక చోట ఏదైనా ఇలాంటి మత మార్పిడులు బలవంతంగా అని చెప్పేది, బలవంతంగా ఇష్టం ఉండి వెళ్తున్నారు. ఇవాళ దేశంలో చూడండి, నేను ఒకటే చెప్తున్నాను, నేను ఇస్లాంకు చెందిన వ్యక్తిగా నాకున్న నాలెడ్జ్తో చెప్తున్నాను. ఇస్లాం మతంలో ఎవరు ఎప్పుడు ఎవరిని కూడా బలవంతంగా ఇస్లాం మతంలోకి మారమని చెప్పి ప్రలోభించే పరిస్థితి ఉండదు. అది వ్యక్తిగతంగా జరుగుతున్నవే. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఇవాళ ఇస్లాం పరిస్థితి ఏంటంటే గతంలో ఇప్పుడు జరిగినాయి. పూర్వకాలంలో క్రిస్టియన్స్ మిషనరీ సంస్థలు అక్కడ క్రిస్టియానిటీలోకి బ్యాప్టిజంలోకి మాత్రమే ఇవాళ కూడా ప్రలోభాలు జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున మార్పిడి జరుగుతుంది. కానీ ఇస్లాంలో ఆ రకమైన పరిస్థితి లేదు. గ్రౌండ్ రియాలిటీ ఇది. ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే ఇస్లాంలో ఆల్రెడీ ఉన్నవాళ్ళు, ఇస్లాంలో పుట్టిన వాళ్ళు, బతుకుతున్న వాళ్ళు, ఇస్లాం ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళని సంస్కరించడం, వాళ్ళని జెన్యూన్ గా ఇస్లాం వైపు నడిపించడం కోసమే ఇస్లాం ధార్మిక సంస్థలు పనిచేస్తున్నాయి వాళ్ళ పెద్ద ఎత్తున. అంతే తప్పించి మార్పించడం, వేరే మతం వాళ్ళని బలవంతంగా మార్పిస్తే వచ్చే ప్రయోజనం లేదు. కాకపోతే ఇక్కడ చిన్న విషయం చెప్తాను వాసుదేవన్ గారు, ఏంటంటే జనరల్ గా వివాహాలు జరుగుతున్నప్పుడు, ప్రేమ వివాహాలు, ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని కనుక ప్రేమించి పెళ్లి చేస్తున్నప్పుడు సాధారణంగా ఏం జరుగుతుందంటే, ఒక హిందూ అమ్మాయి ఒక ముస్లిం అని తెలిసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు, ఒక ముస్లిం ఇష్టపడినప్పుడు ఆ ముస్లిం ఆచరించే ధర్మాన్ని కూడా ఇష్టపడి ఆవిడ వాలంటరీగా ఇస్లాంలోకి మారే పరిస్థితి అక్కడక్కడ కనిపిస్తుంది. నికా టైంలోనే పేరు మార్చడం, ఇస్లాం స్వీకరింప చేయడం అనేది పరిపాటిగా జరుగుతోంది. ఇది నాట్ ఓన్లీ ఇస్లాం అండి, మామూలుగా మనం హిందువుల్లో కూడా కులాంతర వివాహాలు జరుగుతున్నప్పుడు ఒక కులం వ్యక్తి ఇంకో కులం ఇంకొక అమ్మాయిని చేసుకున్నట్టంటే కనుక ఆ అమ్మాయి మరి పురుషుడి యొక్క ఏదైతే భర్త యొక్క కులాన్ని ప్రకారంగా ఆచరించడం అనేది పరిపాటి. అదేవిధంగా ఇస్లాం వ్యక్తిని ఆచరించే వ్యక్తిని హిందూ మహిళ పెళ్లి చేసుకుంటే కనుక ఇస్లాంని ఆచరించాలి. ఎందుకంటే ధర్మాలు వేరు. హిందూ యొక్క పూజ విధానం కానీ, హిందూ మతం యొక్క విధానం కానీ, జీవన విధానం కానీ వేరుగా ఉంటుంది. ఇస్లాం మతంలో ఉన్న మరి పూజలు కానీ, దైవాన్ని అనుసరించే విధానం కానీ, జీవన విధానం కానీ డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మ్యాచ్ కాదు. కాబట్టి పురుషాధిక్య సమాజంలో ఉన్నాం కాబట్టి ఏదైతే భర్త యొక్క మతాన్ని కులాన్ని ఫాలో అవటం అన్నది పరిపాటిగా ఆనవాయితీగా ఈ దేశంలో జరుగుతుంది. అది ఈ మతం కావచ్చు, ఆ మతం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి, అది కూడా ఆ మహిళ